బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని 3 మరియు 4వ వార్డు నందు ప్రతి అడుగు ప్రజల కోసం కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చాలా మంది మేము చదువుకున్నాము, కొంతమంది మేము గ్రూప్స్ కి ప్రిపేర్ అవుతున్నాము, కొంతమంది మేము టీచర్ పోస్ట్ కి ప్రిపేర్ అవుతున్నాము, కొంతమంది చెప్పారు మేము ప్రైవేట్ ఇండస్ట్రీస్ వస్తే మేము జాబ్స్ కోసం ఎదురు చూస్తున్నాము. కానీ ఈ 4 ఏళ్ల 10 ఏళ్ల కాలంలో ఎక్కడ కూడా ఒక చిన్న ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు. మేము డిగ్రీ పూర్తి చేసి 2 ఏళ్ళు అవుతుంది, 3 ఏళ్ళు అయిపోతుంది, కానీ మాకు జాబ్ ఆపర్చునిటీస్ కల్పించట్లేదు. లేదు మాస్టర్స్కి వెళ్దాము, అక్కడికి బయటికి వెళ్ళి చదువుకుందాం అనుకుంటే ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు విదేశీ విద్య పథకం ఉండేది. ఆ విదేశీ విద్య పథకాన్ని జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రద్దు చేశాడు. రద్దు చేసిన తర్వాత ఇవాళ మేము విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని దుస్థితిలో ఉన్నామని చెప్పి ఆ పిల్లలందరూ కూడా ఆవేదన చెందారు. వాళ్ళందరూ కూడా భరోసా కల్పిస్తున్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత పిల్లలకి ఒక్క పరిశ్రమ అంటే ఒక్క పరిశ్రమ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఇవాళ పెట్టుబడి పెట్టిన వైనం లేదు. ఇవాళ మనము ఉదాహరణకి గతంలో మా నాన్నగారు గమేష్ ఇండస్ట్రీ తీసుకొస్తే ఇవాళ వీళ్ళు కరెంటు బిల్లు విపరీతంగా పెంచడం వల్ల మేము నడపలేకపోతున్నాం అని చెప్పి వాళ్ళందరూ కూడా షట్ డౌన్ నోటీస్ ఇచ్చి వాళ్ళందరూ కూడా మూతేసేసారు. అలానే పరిశ్రమలు ఇక్కడ ఎంఓఈ చేపట్టిన పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో నారా చంద్రబాబు గారికి వెళ్ళిపోతున్నాయి, లేదా వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి పెట్టుబడులన్నీ అక్కడ పెట్టేసి పరిశ్రమలన్నీ కూడా అక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళ ఆంధ్ర రాష్ట్రానికి కేవలం మొండి చేయి చూపిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళు పరిశ్రమలు పెట్టేటప్పుడు వాళ్ళ కమిషన్లకు ఆశపడి ముందే నాకు ఇంత షేర్ ఇస్తేనే మీకు ఈ పరిశ్రమ ఇక్కడ పెట్టచ్చు, దీంట్లో ఇంత కమిషన్ ఇస్తేనే మీరు ఈ పరిశ్రమలు ఇక్కడ పెట్టచ్చు, మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మాకు అక్కడ ఉన్న లోకల్ రిప్రజెంటేటివ్ కి ఒక ఎంపీ వెళ్ళి కియాలో మాకు అందరికీ కార్లు ఇవ్వాలి మీరందరూ ఉచితంగా అని చెప్పి వాళ్ళు బెదిరించిన వైనం. ఇలాంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉంటే పరిశ్రమలు ఎలా వస్తాయి? పరిశ్రమ వాళ్ళకి ఒక భరోసా కల్పించడంలో మన ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వైఫల్యం చెందింది. తద్వారా ఏ పరిశ్రమలకు పెట్టుబడి పెట్టట్లేదు. తద్వారా ఇక్కడ ఉన్న ఉపాధి అవకాశాలు ఏమీ లేకుండా ఎవరన్నా పిల్లలు ఉద్యోగ అవకాశాలు ఎదుర్కొంటూ బయటకి వలస వెళ్లాల్సిన పరిస్థితి. ఎవరు కూడా పేరెంట్స్ ఇష్టపడట్లేదు. వయసు మాకు పైపడుతుంది, పిల్లలు మాతో పాటు ఉంటే తోడుగా ఉంటారని అనుకుంటే అవి లేవు. కొంతమంది పిల్లలు బయటకు వెళ్ళలేక ఉద్యోగ అవకాశాలు దొరక వాళ్ళు నేను అడుగుతున్నా. ఇవాళ గంజాయి ఎక్కడ దొరికినా కూడా ఆంధ్ర రాష్ట్రంలో కాదు, పక్క ఏ దేశంలో మన భారతదేశంలో ఎక్కడ దొరికినా కూడా గంజాయికి కేర్ ఆఫ్ అడ్రస్ ఆంధ్రప్రదేశ్ గా మారుతుంది. బీహార్ లో పెట్టుబడింది, దానికి ఎక్కడ మూలాలు ఎత్తుకుతుంటే ఆంధ్రప్రదేశ్ కి వస్తుంది. అలానే ఉత్తరప్రదేశ్ లో పెట్టుబడి అక్కడ పట్టుబడితే దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ కి వచ్చింది. హైదరాబాద్ లో కూడా మనం చూసాము, గత 3 నెలల ముందు కూడా గంజాయి పట్టుబడితే వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి వచ్చింది ఈ ముఠ, ఎక్కడి నుంచి వస్తుంది ఈ గంజాయి అని చూస్తే దానికి రూట్స్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ ని గంజాయి ప్రదేశ్ గా మార్చేశారు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. గంజాయిని వ్యాపారంగా మార్చి జగన్మోహన్ రెడ్డి గారు లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ఆయనకి ఈ డబ్బు అంతా కూడా అన్అఫీషియల్ అమౌంట్, ఆంధ్ర రాష్ట్రానికి వచ్చే డబ్బు కాదు. ఇవన్నీ కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి ప్రజలందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఒక పక్కన మన 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 యువత ఏదైతుందో యువత నిర్వీర్యం అయిపోతుంది. ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడి రావట్లేదు, బాగా పెరిగిపోయి ఆయన మాత్రం సంపద బాగా కోట్లు సంపాదించుకున్నాడు. ఆయన బాత్రూమ్ కట్టుకోవాలంటే 5 లక్షల రూపాయలు అంటే ఆయన బాత్రూమ్ కమోడ్, బాత్రూమ్కే 55 ఇస్తారని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, రేపు మళ్ళీ తెలుగుదేశం పార్టీని గెలిపిస్తాము. ఇవాళ మన నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగట్లేదు. నీకు అవకాశం కల్పిస్తాం, నేను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాము, మా సమస్యలు అన్ని కూడా పరిష్కరించడం అని చెప్పి వాళ్ళందరూ కూడా కోరుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి మాట ఇస్తున్న తెలుగుదేశం పార్టీ జెండాని కోవూరు నియోజకవర్గంలో ఎగిరేస్తాము. వాళ్ళు మాకు చెప్పిన ఈ ప్రతి సమస్య పరిష్కారం కోసం నేను శక్తి వంచన లేకుండా కృషి చేసి ఆ సమస్యలు అన్ని కూడా పరిష్కరిస్తానని చెప్పి చెప్తున్నాను. అలానే మా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు గారు కూడా చేసుకుంటామని చెప్పి ఈ ముఖంగా అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజున ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ ప్రెసిడెంట్స్ కి, అలానే బుచ్చిరెడ్డిపాలెం మండల్ ప్రెసిడెంట్స్ కి, అలానే వార్డ్ ప్రెసిడెంట్ ఉసిరిపాటి ప్రసాద్ గారికి, ఇక్కడ ఇంత అద్భుతంగా నాకు మద్దతు తెలియజేసిన మండల నాయకత్వానికి, అలానే గ్రామాలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.